హైదరాబాద్ నగరంలో తెలంగాణలో మైనార్టీ విద్యార్థుల కోసం హాస్టళ్లు మంజూరు చేసి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు భూమి కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. సుమారు 23 హాస్టళ్లకు కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహకరిస్తున్నప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో మరి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది. కాబట్టి గతంలో కేసీఆర్ అదేకంగా ఉన్నాడు. కాబట్టి ఇందులో ఏదో పెద్ద మార్పు వస్తుందని మేము ఎక్స్పెక్టేషన్ చేయడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ శరామామూలి, కాంగ్రెస్ పార్టీ అలవాటు కానీ, కాంగ్రెస్ పార్టీ గత 75 సంవత్సరాల చరిత్ర కానీ ఎంతసేపు కుటుంబం చుట్టూ అవినీతి చుట్టూ తిరిగేటువంటి ప్రభుత్వాలు పార్టీలే తప్ప నిజంగా పేద ప్రజలకు న్యాయం చేసేటువంటి వ్యవస్థ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో డిఎన్ఏలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ప్రజలను విభజించి పాలించేటువంటి పరిస్థితి, ఓటు బ్యాంక్ పెంచుకునేటువంటి పరిస్థితి చేస్తుంది తప్ప మాటల గారడే తప్ప వాస్తవంగా